కాళేశ్వరం కమిషన్ గడువును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై విచారణ కమిషన్ను జస్టిస్ పినాకాని ఘోష్ ఆధ్వర్యంలో నియమించింది. అయితే ఇప్పటికీ దీనిపై పలువురు ఇరిగేషన్ అధికారులు, నిపుణులను విచారిస్తున్నారు. కమిషన్ ఈవేళతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. సమయం సరిపోవడం లేదని, పలు అంశాలపై ఇంకా పూర్తి స్థాయిలో విచారించాల్సిన నేపథ్యంలో ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ జీవో నెంబర్ 14ను జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాళేశ్వరం కమిషన్ గడువును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై విచారణ కమిషన్ను జస్టిస్ పినకాని ఘోష్ ఆధ్వర్యంలో నియమించింది. అయితే ఇప్పటికే దీనిపై పలువురు ఇరిగేషన్ అధికారులు, నిపుణులను విచారిస్తున్నారు. కమిషన్ ఈవేళతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. సమయం సరిపోవడం లేదని, పలు అంశాలపై ఇంకా పూర్తి స్థాయిలో విచారించాల్సిన నేపథ్యంలో ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ జీవో నెంబర్ 14ను జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాళేశ్వరం కమిషన్ గడువు పెంపుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. ఫోన్లో రామ్. ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇటు ఇరిగేషన్ పైన, విద్యుత్ పైన జరిగిన అవకతవకలపై 2 కమిషన్లు నియమించిన తెలిసిందే. కాళేశ్వరంపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి పినాకిని చంద్ర ఘోష్ ఆధ్వర్యంలో కాళేశ్వరంపై కమిషన్ వేసింది. ఈ కమిషన్ గత 9 రోజులుగా అనేక మంది ఇరిగేషన్ అధికారులతో పాటు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొచ్చా, ఇతర నిపుణులతో కూడా చర్చిస్తాం. అంటే పూర్తి నివేదిక రావడానికి సమయం పడుతున్న నేపథ్యంలో ఆగస్టు 30వ తేదీ వరకు ఆ కమిషన్ కు ఇచ్చిన గడువును పొడిగిస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 14ను విడుదల చేసింది. వాస్తవానికి గత 2 రోజులుగా జరిపిన చర్చలు, అదేవిధంగా విచారణ నేపథ్యంలో ఈ నెల 30 ఈ రోజుతో కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. సమయం సరిపోయిన నేపథ్యంలోనే గడువును పెంచినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దాని మేరకు రాష్ట్ర ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కూడా జీవో నెంబర్ 14ను విడుదల చేశారు. అది ఇప్పటికే మొత్తం అఫిడవిట్ సమర్పించాలి, ఏ ఒక్క అఫిడవిట్ తప్పు ఉన్నా కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఈసీ ఘోష్ అనేక మార్లు మీడియా పరిస్థితుల్లో కూడా మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన మొత్తం కమిషన్ చర్చలు అన్ని కూడా గోప్యంగా ఉండడం జరిగింది. కాబట్టి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల ఈ 3 బ్యారేజీల నిర్మాణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన టెండర్ విధానం కానీ, కాంట్రాక్ట్ విధానం కానీ, ఆ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ కూడా అనేక లోటుపాట్లు చేసిందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కమిషన్ నియమించిన నేపథ్యంలోనే ఈ కమిషన్ తన పనిని స్పీడ్గా చేస్తుందని చెప్పాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లోనే కమిషన్ గడువును ఆగస్టు 31వ తేదీ వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్డేట్స్ అడుగుతా తర్వాత.